2023లో ఎక్సైజ్ మీద మీరు సంపాదించింది 4,900 కోట్లు, 23లో 5,000 కోట్లు, 25 జూలైలో 5,681 కోట్లు, 5,600 దాదాపు 800 కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ మీద అదనంగా మాకు వచ్చింది. ఎందుకు వచ్చింది? తాగే వాళ్ళే ఎక్కువేం కాదా, వాళ్ళే ఉన్నారు అంతే. షాప్లో 4 షాపులో చేయగానే తాగే వాళ్ళే ఎక్కువ కాలే కదా. ఎందుకు వచ్చింది? మేము రేట్లేమో తగ్గించేసాం, మీరు ఒక్కొక్క దాని మీద 200 నుంచి 300% ఎక్కువ వేశారు. మేము 99 రూపాయలు పెడుతున్నాం ఒక్కొక్క బాటిల్కి, అయినా కూడా మాకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మేము రేట్లు తగ్గించాం, మీరు రేట్లు పెంచారు. మేము రేటు తగ్గిస్తే మాకు ఆదాయం ఎక్కువ వచ్చింది ఎక్సైజ్ మీద, మీరు రేట్లు పెంచితే మీకు ఆదాయం తక్కువ ఎందుకు వచ్చింది? అంటే మీ హయాంలో లిక్కర్ డబ్బు మొత్తం ఖజానాకి పోకుండా బయట నుంచి బయటకే, షాపుల నుంచి నేరుగా దాంట్లో డిస్టిల్ నుంచి షాపులకు వచ్చి, షాపుల నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. సిట్టు ఒక 2 నెలలుగా చెప్పేది ఇదే. ఈ దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయంటే ఖజానాకు ఆదాయం రాకుండా దారి మళ్లించారు. సో ఖజానాకు ఆదాయం రాకుండా చేసింది మీరు. మేము అన్ని ఆదాయం వస్తాం కాబట్టి లిక్కర్లో కూడా దాదాపు 5,681 కోట్లు, 700 కోట్లు 3 నెలల్లో 3-4 నెలలు 700 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది మీరు సంపాదించిన దానికంటే. రేట్లు తగ్గించిన తర్వాత, రేట్లు తగ్గిస్తే ఆదాయం ఎందుకు పెరుగుతుంది? గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్కి వస్తే ఏమి కాదు. గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు దాని కసిరెడ్డి రాజశేఖర్డో ఇంకోడో దాన్ని ధనంజయ రెడ్డో ఆయన బాలాజీనో వీళ్ళంతా తీసేసి నేరుగా బిగ్ బాస్కి ఇస్తే గవర్నమెంట్లో ఆదాయం కనపడదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు. దీంట్లో కొద్దిగా బాగా చెప్పాలి. ఈసారి 2025 జూలై ఈ 4 నెలల్లో మనం హంద్రీనివా దాన్ని కంప్లీట్ చేసుకున్నాము. దాన్ని కొత్త ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నాం. 8,500 కోట్ల రూపాయలు పెట్టుబడుల మీద ఖర్చు పెట్టాం. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు నిన్న చాలా గొప్పగా చెప్పారు. ఏమని? 15,883 కోట్లు ఖర్చు పెట్టాము. 23 జూలైకి 4 నెలల్లో మేము 15,800 కోట్లు ఖర్చు పెట్టాము. మీరు కేవలం 8,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, మీకంటే మేము 7,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టామని. బుగ్గన రాజేంద్ర గారు, ప్రజలకు మరుపు సహజమే, మర్చిపోతారు, నేనేం కాదంటలేదు. కానీ మా లాంటి వాళ్ళు ఉన్నారు గుర్తు చేయడానికి, ఒకవేళ మర్చిపోయినా కూడా. కానీ మీరు చేసిన యదోపల దగ్గర మర్చిపోరు. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందా? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇట్లా పోతుంది కదా. ఏప్రిల్, మే, జూన్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? 2023 ఏప్రిల్, మే, జూన్లో 1,400 కోట్లు. జూన్ దాకా మీరు 1,400 కోట్లు పెట్టారు. 2023 ఏప్రిల్, మే, జూన్ దాకా మీరు 1,400 కోట్లు ఖర్చు పెడితే ఒకే ఒక్క నెలలో 14,854 కోట్లు. ఒక్క నెలలో 15,000 కోట్లు ఎవరికి ఇచ్చారు చెప్పంటారా? ఖమ్మంలో మీ కాంగ్రెస్ నాయకుడు దాన్ని ఏమన్నా సెన్రాజు కోసం 8,000 కోట్స్ ఇచ్చారు కదా, అది గుర్తులేదా? గుంటూరులో ఉన్న అప్పటి వైసీపీ నాయకుడికి ఇచ్చారు, గుర్తులేదా? ఒక్క నెలలో 15,000 కోట్లు మీ కాంట్రాక్టులకు దోచిపెట్టారు. పోనీ ఆగస్టులో ఏమి ఇచ్చారు చూద్దాం. ఆగస్టులో ఎంత ఇచ్చారు? 900 కోట్లు ఇచ్చారు. సెప్టెంబర్లో ఎంత ఇచ్చారు? పోనీ 1,300 కోట్లు ఇచ్చారు. అంటే ఒక్క నెలలో మీ కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి మాత్రమే మీరు దొంగ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినారు. ఏ ప్రాజెక్టు కట్టలేదు, ఏమీ చేయలేదు. మీరు మీ యొక్క కాంట్రాక్టులకు దోచిపెట్టిన డబ్బది ఒక్క నెలలో. మేము అట్లా కాదు, కావాలంటే చూసుకొని ఏప్రిల్, మే, జూన్ ప్రతి నెల కరెక్ట్గా వస్తూనే ఉంటుంది, ప్రాజెక్టులు కనిపిస్తాయి. మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు చూపిండి. 15,000 కోట్ల రూపాయలకి మేము ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఒక్కటి చూపిండి. దొంగ ప్రాజెక్టులు, దొంగ డబ్బులు.